హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ నిన్న అర్ధరాత్రి విడుదల చేయడం జరిగింది. మరి మెగా డిఎస్సి హాల్ టికెట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు మొదటగా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ apdsc.apcfss.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిఎస్సి వెబ్సైట్. ఈ విధంగా మీకు డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే మొదటగా ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ అనేది కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క యూజర్ నేమ్, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది టైప్ చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్తారు. లేదు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ సంబంధించినటువంటి యూజర్ నేమ్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, ఇవి మర్చిపోయినట్టయితే మీకు ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి, ఫర్గెట్ పాస్వర్డ్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని తిరిగి మీ యొక్క యూజర్ నేమ్ కానీ లేదా పాస్వర్డ్ కానీ మీరు తెలుసుకోవచ్చు. అందుకోసం ఒకవేళ యూజర్ నేమ్ మర్చిపోతే నో యువర్ యూజర్ ఐడి అనేది యూజ్ చేయండి. లేదా ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది యూజ్ చేయండి. లేదా ఆల్రెడీ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే మొదటగా మీ యూజర్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చాను ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఓపెన్ అవడమే డౌన్లోడ్ హాల్ టికెట్ డియర్ అంటూ మీ పేరు వస్తుంది. తర్వాత క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ అనే సింబల్ ని మనం క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే చాలా మంది అభ్యర్థులకు మరి లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినప్పటికీ మరి ఎటువంటి హాల్ టికెట్ అనేది కొద్ది మందికి డౌన్లోడ్ కావడం లేదు, కానీ కొద్ది మందికి డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది. మరి మొత్తానికైతే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే మనకు వెబ్సైట్ లో కనిపిస్తుంది, కానీ మరి ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ అని క్లిక్ చేస్తే కొద్ది మందికి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం లేదు. ఈ విధంగా మీరైతే మరి మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే అందులో ఉన్నటువంటి వివరాలను చెక్ చేసుకొని దాంట్లో పేర్కొన్నటువంటి పరీక్ష తేదీన పరీక్షా కేంద్రంలో మీరు పరీక్షకు హాజరు కావచ్చు. ఇక ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు జరగబోతున్నాయి. ఏదైతే ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిందో ఆ షెడ్యూల్ ప్రకారమే మరి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నప్పటికీ, అలాగే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వాలి అని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మరి అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరపాలని భావిస్తోంది. మొదటగా టీజీటీలకు పరీక్షలు నిర్వహించబోతోంది ఈ మెగా డిఎస్సిలో. చివరిగా ఎస్జిటిలకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఎందుకు ఎస్జిటిలకు చివరిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు అనే దానికి కారణం కూడా ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా మరి పరీక్షలకు ప్రిపేర్ అవడానికి ఎస్జిటిలు అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులే ఎక్కువగా మాకు సమయం సరిపోదు అనే డిమాండ్ ని వారు చెబుతున్నటువంటి కారణంగా ప్రభుత్వం ఎస్జిటిలకు చివరిలో పరీక్షలు నిర్వహించాలి అని భావించింది. అందుచేతనే మొదటగా టీజీటీలకు, తర్వాత పీజీటీలకు, ఫైనల్ గా మరి ఎస్జిటిలకు పరీక్షలు నిర్వహించబోతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో మెగా డిఎస్సి హాల్ టికెట్లు. మొదట టీజీటీలకు, చివర్లో ఎస్జిటిలకు పరీక్షలు. రోజుకు 2 విడతలుగా నిర్వహణ. పీజీటీ, ప్రిన్సిపల్, పీడీలకు ఉదయం పూటే పరీక్షలు. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నెట్ లాంటి కొన్ని పరీక్షలు ఉన్నందున మధ్యలో ఒక 5-6 రోజులు పరీక్షలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి నుంచి ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను అందుబాటులోకి తెచ్చారు.
కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. దీంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ఐచ్ఛికాలు స్వీకరించారు. ఎక్కువ మంది వీటి ప్రకారమే పరీక్షా కేంద్రాలను కేటాయించారు. మొదట టీజీటీలకు, చివరగా ఎస్జీటీలకు. ఆన్లైన్ పరీక్షలను మొదట టీజీటీ అనగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు అనగా పీజీటీలకు పరీక్షలు ఉంటాయి. చివరిగా ఎస్జీటీ అనగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. చదువుకునేందుకు కొంత సమయం కావాలని ఎస్జీటీలు కోరగా చివరిగా పరీక్షలు నిర్వహించాలని, ఎస్జీటీలకు చివరిగా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. డిఎస్సి పరీక్షలను రోజు 2 విడతలుగా నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. 2 షిఫ్టుల్లో, అది కూడా ఆన్లైన్ విధానం అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు ఉంటాయి. ఇక ప్రిన్సిపల్, పీజీటీ, పీడీ పోస్టులకు పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ అభ్యర్థులకు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. దీని కాల వ్యవధి 1 గంటన్నర. మరి 1 గంటన్నర పాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు. అలాగే వారికి సబ్జెక్ట్ కు సంబంధించిన పరీక్ష ఉంటుంది. ఇది 2.5 గంటలు కాకుండా మొత్తం 3 గంటల పాటు పరీక్ష ఉంటుంది. ఎందుకంటే మరి వీరికి టెట్ అనేది ఉండదు కాబట్టి ఆ టెట్ వెయిటేజీకి సంబంధించినటువంటివి కూడా మరి పరీక్షలోనే రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. ఇక అదనపు సమయం ఇవ్వలేము. జిల్లాకో ప్రశ్నాపత్రం, 90 రోజుల అదనపు సమయం కావాలన్న అభ్యర్థనలను ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గతేడాది నవంబర్లోనే డిఎస్సి సిలబస్ ను ఆన్లైన్ లో ఉంచామని, దీంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 6 నెలల కంటే ఎక్కువ సమయం లభించిందని పేర్కొంది. 90 రోజుల సమయం ఇస్తే విద్యా సంవత్సరం మధ్యలో వారు ఉద్యోగాల్లో చేరాల్సి వస్తుంది. ఇది విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. డిఎస్సి పారదర్శకంగా, లోపరహితంగా నిర్వహించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మంచిదని, పేపర్ లీకేజీలు ఉండవని తెలిపింది. ఫలితాలను నార్మలైజేషన్ చేస్తారని, ఈ విధానాన్ని న్యాయస్థానాలు సైతం సమర్థించాయని వివరించింది. కాబట్టి మరి మెగా డిఎస్సి సంబంధించినటువంటి పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి అయితే వాయిదా వేసే అవకాశాలు లేవు అనే విషయం మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక మొదటగా టీజీటీలకు పరీక్షలు, తర్వాత చివరిగా ఎస్జీటీలకు పరీక్షలు ఉండబోతున్నాయనే విషయం కూడా క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతుంది. మరి దీని ప్రకారం ఎస్జీటీలకు మరికొంత సమయం మరి పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి లభించినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఎస్జీటీ అభ్యర్థులకు కొద్ది సమయం వచ్చింది కాబట్టి మరి ప్రిపరేషన్ కు వారికి కొద్ది సమయం మనకు ఇక్కడ దొరికినట్టు వారు భావించవచ్చు. ఇక మెగా డిఎస్సి పరీక్షను అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా మరి ఆగస్టు కల్లా పూర్తి చేసి వారిని పాఠశాలల్లో నియమించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వం తీసుకురాబోతోంది. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వం అనుకున్న విధంగా ఇవన్నీ కూడా జరగాలి అంటే మరి ఈ నియామక ప్రక్రియ అభ్యర్థుల కన్నా ప్రభుత్వానికి చాలా ముఖ్యంగా మారింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే అవకాశాలు ప్రభుత్వం తరపునైతే లేవు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇక మెగా డిఎస్సి హాల్ టికెట్స్ కూడా డిఎస్సి వెబ్సైట్ లో వచ్చేసాయి. కాబట్టి ఇక అభ్యర్థులు వాయిదా అనే విషయాన్ని మర్చిపోయి మరి తేదీలు ఏవైతే మీకు హాల్ టికెట్స్ లో వచ్చినటువంటి తేదీలు ఉన్నాయో ఆ పరీక్ష తేదీలు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ను కొనసాగించి మరి మెగా డిఎస్సి పరీక్షల్లో విజయం సాధించే విధంగా మీరు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సమాచారాన్ని అంతా కూడా మనం గమనించినట్లయితే ప్రభుత్వం నార్మలైజేషన్ అనేది చేస్తుంది కాబట్టి మరి అభ్యర్థులు ఎటువంటి అపోహలు లేకుండా పరీక్షలను ధైర్యంగా రాయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి మరి మొదట్లో టీజీటీలకు, తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు, తర్వాత పీజీటీలకు, ఫైనల్ గా ఎస్జీటీలకు పరీక్షలు జరగబోతున్నాయి. ఇక మీరు కూడా మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని మీ పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలు
తెలుసుకోవచ్చు. మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయినది లేనిది ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఏపీ మెగా డిఎస్సి హాల్ టికెట్స్కు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. Thank you for watching this video.